ఈరోజు ఇంట్లో లంచ్ రెసిపీస్ ఏంటో చూసేద్దాం రండి. మరి ఏం స్పెషల్ చేస్తున్నాను, వీకెండ్ కదా, అందుకనే కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పి వంకాయలు తీసుకొని వచ్చి 2-3 రోజులు అవుతుంది. అయితే ఉత్తిపప్పు, వంకాయ, అల్లం, పచ్చిమిరపకాయ ఆంధ్ర స్టైల్లో చేస్తే సూపర్గా ఉంటుంది. కొంచెం నూనె ఎక్కువగా పడుతుంది, కానీ కాయలు కాయలుగానే చేసుకోవచ్చు. కావాల్సినవి అల్లము, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను అన్నీ కూడా కడిగి పెట్టుకున్నాను. వంకాయలు కూడా నీళ్ళల్లో వేసేసాను కాయలుగా తరుగుతూ. ఈ వీడియోలో 2 రెసిపీస్ కూడా చెప్పేస్తాను. వంకాయలు వేసేసానని చెప్పా కదా, ఇవి విజయవాడ వంకాయలు. విజయవాడ నుంచి అయితే తీసుకురాలేదు, ఇక్కడే ఏశ్వర్ నగర్లో కొనుక్కున్నవి. లేతగా ఉన్నాయి, బాగున్నాయి. అందుకనే అల్లం పచ్చిమిరపకాయ పెట్టి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు ఇందాక గిన్నెలో చూసింది టమాటా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి మసాలా పెట్టాను. చల్ల పులుసు నా స్టైల్లో పెట్టుకోండి, సూపర్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. అల్లం, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, ఉప్పు, పసుపు వేసింది మిక్సీ పట్టుకొని వచ్చా కదా. నూనెలో మట్టుకు ఉత్తి పసుపు తప్ప నుంచి ఉప్పు వేయలేదు, ఎందుకంటే మళ్ళీ పచ్చిమిరపకాయల్లో వేసా కదా, రాళ్ళు ఉప్పు ఎక్కువైపోతుందేమో అని. కొంచెం వాటర్ కడిగి నీళ్ళు పోస్తే బాగుంటుంది. అది మీ ఇష్టం, పోస్తే పోసుకోండి, లేకపోతే లేదు. చిన్న సెగ మీదనే పెట్టుకోవాలి. ఇక్కడ నా దగ్గర శనగపిండి లేదు, అందుకనే శనగపప్పు మిక్సీ పట్టుకుంటున్నాను. ఇక్కడ మజ్జిగ కూడా పోసి పట్టేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మజ్జిగ చేసేసాను కాబట్టి కొంచెం పెరుగు అనేది వేసి నీళ్ళు పోసి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టేసాను. ఇక్కడ టమాటా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు మసిలిపోయింది, ఉడికింది కూడా. ఇది అందులో పోసేసి చిక్కగా అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఉప్పు, పసుపు ఇప్పుడు వేయాలి. మసిలిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకుంటాం కదా. ఇక్కడ వేసుకున్నాక కూడా కొంచెం పచ్చి కొబ్బరి ఉంటే మిక్సీ పట్టి వేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు, అందుకని నేను ఇక్కడ కొబ్బరి వేయలేదు. ఈ స్టైల్లో కనుక చల్ల పులుసు పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. నెయ్యి వేసి తిరగమూత పెట్టుకోవాలి. నెయ్యి వేయట్లేదు, ఎందుకంటే కొంచెం చాలా రోజులు అయిపోయింది అనిపించింది. ఇంట్లో ఇంకా వెన్న చేయలేదు, అందుకని నెయ్యి నిండుకుంది. ఆవాలు, జీలకర్ర, మెంతులు మట్టుకు వేసుకొని ఒక్క ఎండుమిరపకాయ తుంపి వేసుకున్నాను. ఇంగు కూడా వేసుకున్నాను. ఇట్లా వేగిన తర్వాత అప్పుడు మనం చల్ల పులుసులో వేసుకొని 1 నిమిషం ఉంచుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు ఉంచితే గట్టిగా అయిపోతుంది. ఏమైనా ముక్కలు కావాలంటే వేసుకోవచ్చు. సొరకాయ, ఆలు, బీనీసు, ఇంకా ఏవి తినే ఉంటే అవి ముక్కలు వేసుకోవచ్చు. సింపుల్గా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మటుకు ఈజీగా కూడా అయిపోతుంది. అందుకనే ఈరోజు ఉత్తిపప్పు, అల్లం, పచ్చిమిరపకాయ వేసి వంకాయ కూర. కొత్త ఆవకాయలు 2 రకాలు ఉన్నాయి. మామూలు ఆవకాయ, ఎల్లిపాయ ఆవకాయ, ఉత్తిపప్పు, అన్నము, మజ్జిగ. ఈ రోజు అయితే ఇవే స్పెషల్స్. మరి మీరేం చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. వంకాయ కూర అయితే సూపర్గా వచ్చింది.